లింగరాజ్ గారికి ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి ఏట్రా ఈ అడావిడంతా? అడావిడ కాదండి బాబు, అది మా ఆనందం. తమరు మళ్ళీ ప్రెసిడెంట్ అయిపోయారు కదా. ఇంకా నామినేషన్ వేయలేదు కదరా? నామినేషన్ తో మనకి పని ఏంటండి? పోటీ ఉన్నోడికి గాని ఏటకారం ఏంటి? మన ప్రెసిడెంట్ గారి మీద పోటీకి వచ్చేవాడు ఎలక్షన్ లో ఎదురు నిలబడే మొరగాడేవాడు ఉన్నాడా? ఈ ఊరి ఓటర్లు సాక్షిగా వేసాయి ఈ చెట్టుకున్నా వేసుకున్నావా? బొండాలు సాక్షిగా ఈ తిలకం మామూలు తిలకం కాదు, సింగారు తిలకమా? ఛీ, వేరే తిలకం. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ లో గెలిచేసినట్టే. నామినేషన్ ఎక్కర్లేదు. ప్రెసిడెంట్ గారు పెద్ద ఊరేగింపుతో నామినేషన్ బయలుదేరాడు. అయ్యో, వాళ్ళంతా పెద్ద ఊరేగింపు వెళ్తుంటే మనకి చిన్న ఊరేగింపు అయినా లేకపోతే చాలా చీప్ గా ఉంటుంది. ఊరేగింపు లేకుండా వెళ్తే చాలా చీప్ గా ఉంటుంది. అందుకే రిచ్ గా ఉండే ఏర్పాటు చేశాను. సినుగారికే సినుగారికే సత్యమూర్తి, మొత్తానికి మీ సీనుగాడు ప్రయోజకుడు అయ్యాడయ్యా. నాకు సపోర్ట్ గా పిల్లల్ని బాగానే పోగు చేశాడు. అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకసారి చూడు, ఓట్లు ఉన్న వాళ్ళందరూ అట్టున్నారు, ఓట్లు అంటే తెలవని వాళ్ళందరూ ఇట్టున్నారు. నీకు ఎందుకు వచ్చిన ఎలక్షన్స్ చెప్పు. నువ్వు ఈ ఎలక్షన్స్ ఖర్చు పెట్టే డబ్బు పెడితే బోల్డంత మంది వస్తుంది. అది శుభ్రంగా తాగి పడుకో. నువ్వు ఎలాగో చేస్తున్నావు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు? నేను గాడికి విప్లవం ఎలక్షన్ లో ఎప్పుడు ఏట్రా జిందాబాద్ జిందాబాద్ అని నేను గాడికి. అయ్యగారు, ఎప్పుడు నేను ఆ సీన్ గడి తమరు సపోర్ట్ చేస్తున్నానంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి. చెప్పా కదండి, వాళ్ళు చేయకూడదు అని తమరకు కాదండి, ఆ ప్రెసిడెంట్ సీన్ గడికి అంట. పడింది. ఏమయ్యా సత్యమూర్తి, నీ మేనల్లు నాకు పోటీగా నిలబెడుతున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదే. నాకు మాత్రం ఇప్పుడు దాకా తెలిసి వచ్చేటండి ఈ ఎవ్వరి మీద అల్లచిల్లతనంగా ఉంది. అరే సీనుగా, రే ఏంట్రా ఇదే? ఈ దాంట్లో ఏంటి గొడవ ఏంటి? కనిపించట్లా ఊరేగింపు? నేను ప్రెసిడెంట్ ని, వీళ్ళందరూ నా వార్డ్ మెంబర్. నువ్వెక్కడికి? వెనకాల కింద ఉందా? ఎలక్షన్ నిలబడతావా? పైగా ప్రెసిడెంట్ గారి మీద అల్లు వీళ్ళే ఉంది, పోటీ చేస్తున్నా. మావయ్య, ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు పోటీ చేయొచ్చు తెలుసా? ఏంట్రో పెద్ద రాజకీయ నాయకులకి హక్కులు బొక్కులు అంటూ మాట్లాడుతున్నావు. పని పాట లేని కుర్రదవి నీకెందుకురా రాజకీయాలు? లేదు కాబట్టి. నామినేషన్ గీమినేషన్ ఎద కూడా పెట్టబాక ముందు ఇంటికెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఒప్పుకోపోయినా నేను పోటీ చేస్తాను. పోటీ చేసినంత మాత్రాన్ని గెలిచేస్తాను అనుకుంటున్నావా? ఊళ్ళో నీకెవరు ఓటేసేది? మీ మామ, మీ అత్త, చివరికి మీ అమ్మ కూడా వేయదు. మోకలారా సీనుగా, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నామినేషన్ వేసేసి వెళ్ళిపోతా. నువ్వు మాటలతో చెప్తే ఎందుకంటారా? సత్యమూర్తి, ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? ఇప్పుడు ఏటి సీను, ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానంటావు అంతేగా? అవును. సరే, అలాగే కాని. అదేంటంటే తమరు మీద పోటీ చేస్తే మేము ఒప్పుకోం. చెప్పండి. ఆగండ్రా, ఎందుకురా ఆడావిడి చేస్తారు? ఆడు పోటీ చేస్తానన్నాడు గాని ప్రెసిడెంట్ అవుతానని అనలేదుగా. సరేరా సీను, నీ ఇష్ట ప్రకారమే నామినేషన్ అయ్యి. జనం ఎలాగో వేయనంటున్నారు కాబట్టి నా ఓటు నీకే వేస్తా. ఇది సీన్ గడి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడంట. ఆడికి ఏదో పోయే కాలం వచ్చింది. ఆడికి కాదు, మన ఊరికి పోయే కాలం వచ్చింది. నీకు విషయం తెలుసా? పార్కమ్మ కొడుకు సీనుగాడు ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నిలబడ్డాడంట. అలాగా? అయితే బెమ్మంగారు చెప్పినట్టు కలియుగాంతం వచ్చేసిందనమాట. ఏంట్రా సీన్ గడికి ఓటేస్తావా? ఆడికి ఓటేసే కంటే ఒంటికి వాటేసుకోవడం మంచిదిరా. ఏంటి, సీన్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడా? ఎందుకు? ఎందుకంటే సీత, మగాడన్న తర్వాత ఏదో ఒక పని చేయాలి కదా. పని చేయడానికైతే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడం ఎందుకు? అంటే సీత, ప్రెసిడెంట్ అయితే మన పనులతో పాటు ఊళ్ళో వాళ్ళ పనులు కూడా చేసి వాళ్ళ సమస్యలు కూడా తీర్చొచ్చు కదా. ఊళ్ళో వాళ్ళు నిన్నే ఒక సమస్య అంటున్నారు, అలాంటిది నువ్వు వాళ్ళ సమస్యలు తీర్చడమా? నేను మాత్రం నమ్మను. నిజం చెప్పు, ప్రెసిడెంట్ గా ఎందుకు పోటీ చేస్తున్నావు? ఎందుకంటే సీత, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి? అవును సీత, ఆ అమ్మాయి కోసం ఇదంతా. ప్రేమకి ప్రెసిడెంట్ పదవికి సంబంధం ఏంటి సీను? ప్రేమించడానికి అర్హత ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఉండాలి కదా సీత. కరెక్ట్. అయినా ఇన్నాళ్ళు జీవితం గురించి ఆలోచించిన నీలో ఇంత మార్పు తీసుకొచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా గ్రేట్. ఇంతకీ ఎవరే అమ్మాయి? అది అది
టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాగా. ఎనీహౌ, ఒక ఫ్రెండ్ గా నువ్వు ఎలక్షన్ లోను ప్రేమలోను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నీ ఓటు నాకే వేస్తావుగా. ముందు నువ్వు గెలవడానికి సిన్సియర్ గా ట్రై చేయి, అప్పుడు తప్పకుండా వేస్తా. డగర డగర డిష్. సింగార్ పెట్టి. ఏ సరోజా, రే సీను, నీకు ఇదే శివరాకర్సారిగా చెబుతున్నాను. వెంటనే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియక నామినేషన్ వేశాను, తప్పు అయిపోయింది, క్షమించండి, వెంటనే పోటీ నుంచి తప్పుకున్నా అని చెప్పు. తప్పుకోవటం తప్పైపోయిందని చెప్పడం ఈ ప్రెసిడెంట్ సీను గారికి అలవాట్లేదు. సింగార్ పెట్టుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకే వేసి ప్రెసిడెంట్ సీను గారిని గెలిపించమని ప్రార్థన. అయ్యో, మావయ్య, అమ్మ, అత్తయ్య, మీ ఓటు మీ ఓటు మీ ఓటు అంటే 3 ఓట్లు. నాకే నాకే నాకే. 4వ ఓటు ఎలాగో నాకే. అమ్మా, కొంచెం ఎదుర్రా. సిగ్గులేదురా? వచ్చావు, సంతోషం. ప్రెసిడెంట్ సీను గారికి అదిగో విన్నారుగా, అది ఈసారికి మాత్రమే. ఇక ముందు ప్రెసిడెంట్ సీనుగాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. మినిస్టర్ సీనుగాడికి జిందాబాద్. అల్లుడు అడుక్కో. ఓం సీత ప్రేమ దక్కాలాయ నమః. ఓ అదే అల్లుడు, ముందు కడిగేయమంటే వెనకాలతో తల్లించావు. చూసుకోలేదు మావయ్య, కావాలని తనలేదు. దా 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 దా. వెంకటరామయ్య, వెంకటరామయ్య. రేయ్, మీరు పిలుస్తారా నేను పిలవనా? నేను పిలుస్తాం. గవర్నమెంట్ డిసైడ్. మీరు బోర్డి వార్డ్ మెంబర్లు, నేను ప్రెసిడెంట్ గారిని, నేనే పిలుస్తాను. సీన్ గారికి అప్పుడే బలిసిందిరా. కరెక్టే. ఒరే వెంకటరావు. ఎవరో బానే ఉన్నా బానే ఉన్నా. నిన్ను అడిగాడా బాగున్నావా అని? వాడు బాగున్నాడో లేదో అడగటం వేస్ట్ రా. వాడు బానే ఉంటాడు. పనా పాట, తింటం తిరగటం తొంగోటం. వాడి పాట చూసావు సూడిగిట్లాగా ఎలా పెరిగిపోయి. వాడు నోటి అడగలు నాకు చాలా చీప్ గా. మధ్యలో నువ్వు మాట్లాడవా, అవతల మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతుంటా. ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, కుడితిలాగా మందు దాగి 10ంటికి దొంగని 10ంటికి లెగటం కాదు. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నారు. ఓట్లు అడుక్కోవడానికి వచ్చి కూడా పెద్ద గరానా. అయినా మీలాంటి బేవసిన కొడుకులు ఓట్లు ఎవరు వేస్తారా? ఒరే వెంకట్రావు, చనువు కొద్దీ చెప్తున్నాను రా. నువ్వు ఓటు మా సీనుగాడికి వేయలేదనుకో, నువ్వు చెరువు కాపలాగా వెళ్ళి నీలమని పక్కన తొంగుంటున్నావు నాగమంతో చెప్పాననుకో, తొక్క తీసేద్దరే. ఏంట్రా మీరు చెప్పేది, అది పీకేది. సచ్చినోడా, రోజు చెరువు కడకి కాపలాకనెళ్ళి దాని ఒళ్ళో పొంగుంటావా? అల్లుడు ఇక్కడ తేడా వచ్చేసినట్టుకుందో వెళ్ళిపోతాం కదా. సీనుగా, ఆ, మనం ఓట్లు అడగడానికి వచ్చావా, మూడు పిల్లల్ని ఎడగొట్టడానికి వచ్చావరా? విడిపోవడానికి వాళ్ళు ఏమైనా మొగుడు పిల్లలంటరా? అదే అని ఉంటుంది. నాగమణితో ఓటేసి వదిలే. నాగమణితో మాయ 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 మాయ. నీ కోట ఎవడెత్తారా? సీనుగా, మన సూరం ఇల్లు వచ్చిందిరా. సోరమ్మ. ప్రెసిడెంట్ గారు. ఇంకా చూసాడండి బావా. సోరమ్మ లోపల పనిలో ఉన్నట్టుంది, నేను చూసి వస్తాను. సోరమ్మ సోరమ్మ సోరమ్మ. ఎవరది? ఓ, స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సూరమ్మ, నీ శుభ్రంగా తోమి పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటేయి. పువ్వు గుర్తు. సచ్చినోడా, తానాలు గదిలోకి వచ్చి ఓటు అడిగేది? అమ్మ మాయ మాయ. ఏటైంది? ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా. ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పు కూడా కొట్టింది. మనం ఏం చేయకుండా కొట్టేసింది. నేనేం చేయలేదురా. ఆ. సూరమ్మ తానాలు గట్ల తానాలు చేస్తుంది. బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సూరమ్మ సూరమ్మ నీ ఈపు బాగా తోమ పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను. అంతేరా, చెంపుచ్చు కొట్టింది. రేయ్, గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమన్నా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చెయ్యేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీనుగా. తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏం చేసినా ఇంతేరా. నర్వేస్, మా అల్లుడు చేసింది కరెక్టే. నా పొట్టి బంగారు. ఇప్పుడు వాళ్ళ స్థానబలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రంజిగా. ఎలా అయ్యగారు, ఆ, అక్కడ 6 జైలు, ఇక్కడ నాది ఒకటే జీ. ఆ. కొట్టాలో వద్దా? ఆ చూపేదో ఆ రోజు ఆ సీన్ గారిని చూసుంటే ఆ సూపుకో యాల్యూషన్ ఉండేది. రేయ్, ఎదవ సోదాపి ఒంటి మీద సేమ బాగుతుంది చూసుకో. యథావ సేమ్ పాకితే ఏమవుద్దండి? నేను సీరియస్ గా సీన్ గారి గురించి మాట్లాడతంటే. రేయ్, పావురా ఎక్కడండి? చూసావా, సేమ అంటే సోన కూడా చూడలా, పాము అంటే పరుగులు తీస్తున్నావు. రేయ్, ఆ సీనుగాడు చీమలాంటోడ్రా, వదిలే. గేదమ్మా మాకు ఓట్లు ఎలా పడతాయి? అది ప్యాడెడ్ అంత తేలికనుకుంటున్నావు వేటి ఓట్లు పడ్డం అంటే. నువ్వు పలకమ్మా పలక. అది పల్లకుంటది కానీ నువ్వు వాళ్ళకు బావా. మనం మాటల్లో అడిగినా పాటల్లో అడిగినా జనం ఫు అంటున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఓటేసేట్టు కనిపించట్లేదు. అవునరా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాకు అర్థమైపోయింది. అల్లుడు, నేను చెప్పినట్టు చేస్తే ఈ ఊర్లో ఉండే మగవాళ్ళ ఓట్లన్నీ నీకే పడతాయి. ఎలా? ఎలాగంటే